చైనాపై అమెరికా మరోసారి టారిఫ్ల మోత మోగించింది. యుఎస్కు అరుదైన ఖనిజాల ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించడంపై ట్రంప్ సీరియస్ అయ్యారు. యుఎస్ దిగుమతి చేసుకునే చైనా ఉత్పత్తులపై 100% సుంకాలు విధించారు. చైనా అందరికీ శత్రువుగా మారుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మండిపడ్డారు. అవసరమైతే జిన్పింగ్తో భేటీ రద్దు చేసుకుంటానని ట్రంప్ స్పష్టం చేశారు. చైనాపై అదనపు సుంకాలను కూడా విధిస్తామని ట్రంప్ తెలిపారు. చైనాపై అమెరికా మరోసారి టారిఫ్ల మోత మోగించింది. యుఎస్కు అరుదైన ఖనిజాల ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించడంపై ట్రంప్ సీరియస్ అయ్యారు. యుఎస్ దిగుమతి చేసుకునే చైనా ఉత్పత్తులపై 100% సుంకాలు విధించారు. చైనా అందరికీ శత్రువుగా మారుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మండిపడ్డారు. అవసరమైతే జిన్పింగ్తో భేటీ రద్దు చేసుకుంటానని ట్రంప్ స్పష్టం చేశారు. చైనాపై అదనపు సుంకాలను కూడా విధిస్తామని ట్రంప్ తెలిపారు. తిరుపతి జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తున్నాయి. చంద్రగిరి మండలం ఎల్లంపల్లిలోకి ఏనుగుల గుంపు దూసుకొచ్చాయి. పొలాల్లోని వరి, అరటి పంటలను ఏనుగుల గుంపు ధ్వంసం చేశాయి. ఏనుగుల జింకారాలతో గ్రామమంతా భయాందోళనకు గురవుతుంది. అటవీశాఖ అధికారులకు గ్రామస్తులు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు ఏనుగులను అడవిలోకి తరలించేందుకు బాణసంచా సాయంతో ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ముందుండేది పెద్దదిగానే బాగా ఇదైపోయినవి ఇప్పుడు అయిపోయినాయా ఏ మాత్రం కదలలేదు. తిరుపతి జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తున్నాయి. చంద్రగిరి మండలం ఎల్లంపల్లిలోకి ఏనుగుల గుంపు దూసుకొచ్చాయి. పొలాల్లోని వరి, అరటి పంటలను ఏనుగుల గుంపు ధ్వంసం చేశాయి. ఏనుగుల జింకారాలతో గ్రామమంతా భయాందోళనకు గురవుతుంది. అటవీశాఖ అధికారులకు గ్రామస్తులు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు ఏనుగులను అడవిలోకి తరలించేందుకు బాణసంచా సాయంతో ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ముందుండేది పెద్దదిగానే ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గజదాడులతో రైతులు బిత్తిల్లిపోతున్నారు. అంటే ఎప్పుడు ఏ సమయంలో ఇక ఏనుగుల గుంపు పంట పొలాలపై దాడులు చేసి పంటను నాశనం చేస్తుంది అనే భయంతో గ్రామస్తులు కూడా బీతిల్లిపోతున్నారు. అంటే తరచూ శేషాచల అటవీ ప్రాంతంతో పాటు కౌండిన్య అభయారణ్యం కూడా ఉండడంతో ఏనుగుల సంచారం కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో యొక్క ఏనుగుల దాడులను నియంత్రించడానికి అటవీ శాఖ అధికారులు అనేక రకాల చర్యలు చేపడుతున్నా విఫలమవుతున్నాయి. అంటే వాటిని నిలువరించడం కోసం కందకాలను ఏర్పాటు చేయాలని ఓవైపు, మరోవైపు సోలార్ ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా అధికారులు ప్రయత్నాలు చేస్తుంటే ఏనుగులు ఏదో ఒక సమయంలో ఎక్కడో ఒక గ్రామం పైన కూడా దాడులు తెగబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే నిన్న రాత్రి తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఎల్లంపల్లిలో ఒక ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. అంటే దీనికి సంబంధించి అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఈ యొక్క పంట పొలాలపై ఏనుగులు తరచూ దాడులు చేయడం పరిపాటిగా మారింది. అక్కడ ఉన్న అరటి, అదేవిధంగా వరి పంటలను ఈ యొక్క ఏనుగులు పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే మొత్తం పూర్తిగా సుమారు ఒక 25 నుంచి 30 ఏనుగుల గుంపు ఒక 4-5 గుంపులుగా విడిపోయి దామల చెరువు, కల్లూరు, చిన్నగొట్టికల్లు,
అదేవిధంగా చంద్రగిరి ఈ యొక్క ప్రాంతాల్లో కూడా తరచూ దాడులు తెగబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి పూర్తిగా నివారించడం కోసం ఈ యొక్క అటవీ శాఖ అధికారులు కూడా ఈ యొక్క రేడియో కాలరింగ్ బెల్ట్ ను ఏర్పాటు చేయాలని చెప్పే ప్రయత్నాలు కూడా ముమ్మరంగా చేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే అంటే ఏనుగులు ఏ ప్రాంతాల్లో సంచరించబోతున్నాయనే సమాచారాన్ని కూడా తెలుసుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్పి కూడా అధికారులు పూర్తిగా భావిస్తున్నారు. రైట్ నారాయణ. ముందుండేది పెద్దది కానీ బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడం దురదృష్టకరమని హైకోర్టు తీర్పుతో నిరాశ చెందామని ఎమ్మెల్యే బీలా ఐలయ్య అన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం సీఎం రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసిందని తెలిపారు. కేంద్రం సహకరించకపోయినా, గవర్నర్ పట్టించుకోకపోయినా, ప్రతిపక్షాలు కలిసి రాకపోయినా సీఎం ఒంటరి పోరాటం చేశారన్నారు. కోర్టు స్టే ఇవ్వడం చాలా దురదృష్టకరం. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా, గవర్నర్ గారు పట్టించుకోకుండా, ప్రతిపక్షాలు కలిసి రాకున్నా, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డి బిడ్డ ఇంటి కూడా బీసీల కోసం 42% రిజర్వేషన్ ఇచ్చి పద్ధతి ప్రకారం ఎక్కడ కూడా లోపం లేకుండా కులగణన చేసి దానికి సపరేట్ గా డెడికేట్ కమిషన్ వేసి ఇలా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి సంకల్పాన్ని నోటికాడి బుక్కను ఎదరగొట్టినట్టుగా మా బీసీలందరూ కూడా ఎవరు నిరాశ చెందొద్దు. మా గౌరవ ముఖ్యమంత్రి ఒక దృఢ సంకల్పంతో తప్పకుండా బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చాకనే ఎలక్షన్లకు పోదామని చెప్పి పద్ధతి ప్రకారం ఇన్ని సంవత్సరాల తర్వాత ధైర్యంగా కులగణన చేసి బీసీ లెక్కలు తెలిసి బీసీలకు 42% ఇవ్వాలనే ధైర్యం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే. కరీంనగర్ పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు సంబంధించి బాకీ కార్డును ప్రదర్శించారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో కాలనీలో ఇంటింటికి తిరుగుతూ కార్డులను ప్రజలకు అందజేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వచ్చే కాంగ్రెస్ నాయకులను ప్రజలు నిలదీయాలని గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గంలో భారీ ఆందోళనలో ఈరోజు కాంగ్రెస్ బాకీ కార్డు చెప్పేసి ఈరోజు గాంధీ చౌక్ లో ప్రారంభించడం. ఈ యొక్క బాకీ కార్డు ప్రతి చేసి ప్రభుత్వం మీకు ఎంత బాకీ ఉన్నది అని చెప్పేసి ప్రయత్నం చేసి ప్రజలు చైతన్యవంతం చేయాలని చెప్పేసి ఈరోజు ఈ కాంగ్రెస్ బాకీ కార్డు తీసుకుని ప్రతి ఇంటి కూడా కూడా జరుగుతుంది. ఆ రోజు ఎన్నికలలో భరోసా కార్డు అని చెప్పేసి ప్రజలు పంపిపెట్టారు. ఈరోజు బాకీ కార్డు చెప్పేసి ప్రజలు మీరు మోసం చేసిందని చెప్పేసి చేస్తుంది. ఇది ప్రభుత్వము ఉద్దర ఖాతా ప్రభుత్వం. ఉద్దర ఖాతా అంటే ఉద్దర మీద నడిపిస్తారు. బాకీలు ఎగ్గొట్టే ప్రభుత్వం. నిజంగా బ్యాంకులకు లోన్ తీసుకొని ఎగ్గొట్టితే ఎన్పిఏలో పడుతుంది. ఇది ప్రభుత్వం ఎన్పిఏలో పడ్డది. అంటే బాకీ కట్టకపోతే ఆ యొక్క 420 హామీలలో ఈ దిశగా వృద్ధులకు పెన్షన్ ఇస్తా అని చెప్పి ఒక్కొక్క వృద్ధులకు సుమారు 44,000 రూపాయలు ఈ ప్రభుత్వం బాకీ పడ్డది. కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్పై చిత్తశుద్ధి లేదని అర్థమైందని ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు.
కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఉదాసీనంగా వ్యవహరించారని, పూర్తి వైఫల్యం రేవంత్ రెడ్డిదేనన్నారు. రాజ్యాంగ సవరణ చేయకుండా జీవో ఆర్డినెన్స్తో పబ్బం గడుపుతున్నారని, న్యాయ సలహాలు తీసుకోకుండా ఉంటేదు పోకడలకు పోయారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏమాత్రం కూడా 42% బీసీల రిజర్వేషన్ల పట్ల చిత్తశుద్ధి లేదని మరొకసారి ఇది నిరూపితమైంది. రిజర్వేషన్ల యొక్క అంశము న్యాయ సమీక్షకు వెళ్తుందని తెలిసినా కనీసమైనటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఉదాసీనంగా వ్యవహరించి దానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి యొక్క వైఫల్యం మాత్రమే. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ గాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని బీసీలకు రిజర్వేషన్లు పెంచాలనేటువంటి ఆలోచన కించిత్తు లేకపోయినప్పటికీ కేవలం బీహార్ లో జరుగుతున్నటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాజకీయపరమైనటువంటి లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనతో రాహుల్ గాంధీ యొక్క ఒత్తిడిలకు లొంగి ఈ రిజర్వేషన్ల డ్రామా దానికి తెరలేపి ఏ రకంగా ఇవాళ మరొకసారి బీసీలను వంచి మోసం చేసిందో ఇది కాంగ్రెస్ యొక్క నైజం. బీహార్ లో బీసీలంతా కూడా అటు మోదీ నితీష్ వైపు మొగ్గు చూపుతున్నారని, అన్ని వర్గాల ప్రజలు కూడా మద్దతుతో బీహార్ లో ఎన్డీఏ గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా సర్వేలు నిరూపిస్తుంతో ఏదో ఒక రీతిలో బీజేపీ ఎన్డీఏ ఓట్లకు గండి కొట్టాలని ఈ అంశం తెరమీకి తీసుకొచ్చి గత 3-4 మాసాలుగా పన్నినటువంటి పన్నాగం. సీజేఐ గవాయిపై దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేయాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. విష్ణుమూర్తి విగ్రహం ఏర్పాటు విషయంలో విచారణ సందర్భంగా గవాయిపై చెప్పుతో కాకుండా తుపాకీతో దాడి జరిగితే ప్రమాద తీవ్రత పెరిగేది అన్నారు. విగ్రహం విషయంలో గవాయి చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీసి ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మందకృష్ణ స్పష్టం చేశారు. ఈ దేశంలో ఉండబడే ప్రతి పౌరుడికి ఆ చట్టాలు వర్తిస్తాయి. ఇప్పుడు ఈ దేశం, ఈ ప్రపంచం మొత్తం సుప్రీంకోర్టులోనే, ఈ దేశ రాజధాని ఢిల్లీ, దేశ అత్యున్నత న్యాయవ్యవస్థ సుప్రీంకోర్టు తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నది ఢిల్లీ నుంచే. అట్లాంటిది దేశ రాజధాని ఢిల్లీలో అత్యున్నత న్యాయవ్యవస్థ సుప్రీంకోర్టులో, అత్యున్నత న్యాయవ్యవస్థకు సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా ఉండబడే చీఫ్ జస్టిస్ గారి మీదనే దాడి జరిగింది. ఆ దాడి న్యాయమూర్తుల ముందు జరిగింది, న్యాయవాదుల ముందు జరిగింది, దేశం ముందు జరిగింది, మీడియా ముందు జరిగింది. ఇది ప్రపంచానికి మొత్తం తెలిసిపోయింది. అయినప్పటికీ దాడి జరిగి వారం గడుస్తున్నప్పటికీ, వారం అవుతున్నప్పటికీ దాడికి పాల్పడ్డ ఆ వ్యక్తి మీద ఇంతవరకు క్రిమినల్ కేసు నమోదు కాలేదు. దాడి చేసిన వాళ్ళు సాధారణ పౌరుడా లేదా అతనికి అత్యున్నత పదవులకు సంబంధించిన ఉన్న వ్యక్తి అంతో సంబంధం లేదు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన 32వ ఈ కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై కీలకం తీసుకున్నారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో 1,27,181 కోట్లు విలువైన ప్రాజెక్టులు, 78,771 ఉద్యోగాలకు ఆమోదం లభించింది. అనకాపల్లి జిల్లాలో అధునాతన కార్బన్ కాంప్లెక్స్ తయారీ, పలనాడు జిల్లాలో సిమెంట్ ప్లాంట్, గుడిపల్లి టేక్లోడ్లో ఏరోస్పేస్ ఆటోమోటివ్ కాంపోనెంట్ తయారీ పరిశ్రమల స్థాపనకు ఆమోదం లభించింది. స్థానానికి తీసుకువెళ్లాలనే కమిట్మెంట్తో పనిచేసే ఈ కూటమి ప్రభుత్వం ఈ 15 నెలల కాలంలో అనేక పాలసీస్ని రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర ప్రజల శ్రేయస్సుకి, ప్రత్యేకంగా యువతీ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో అనేక పాలసీలని ఆమోదించిన విషయం అందరికీ తెలిసిందే. ఈరోజు పర్టికులర్గా ఏపీ క్లీన్ ఎనర్జీ పాలసీ, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఏపీ టూరిజం పాలసీ, ఏపీ ఐటీ జీసీసీ పాలసీ, ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ, ఏపీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ. ఈ పాలసీల ఆధారంగా వచ్చిన పెట్టుబడుల్ని, ఈ పాలసీలో నిర్దేశించబడిన ఇన్సెంటివ్స్ని వారికి ఇచ్చి దాదాపు 1,17,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, దాదాపు 65,000-70,000 ఉద్యోగ అవకాశాలు కల్పించే పెట్టుబడులకి ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను.
నెల్లూరు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించారు. వెంకటాచలం మండలం ఈదగాలి గ్రామ సమీపంలో ఇథనాల్ ప్లాంట్ ప్రారంభించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. సరస్వతీదేవి విగ్రహం వద్ద విద్యార్థుల ప్రార్థనలో పాల్గొన్నారు. తరగతి గదులను సందర్శించి విద్యార్థుల కంప్యూటర్ నైపుణ్యాన్ని, విద్యార్థుల మ్యాథ్స్, సైన్స్ ప్రదర్శనలను స్వయంగా పరిశీలించి విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు సీఎం చంద్రబాబు. నందగోకులం లైఫ్ స్కూల్లో నవనీతం బ్లాక్ను ప్రారంభించారు. You are all AI guys now. నేర్చుకుంటున్నారా? Who would like to tell, sir, what do you do in your class? We're doing Mind Spark. Huh? We're doing Mind Spark. Mind Spark. Okay. You tell me what you are doing. Tell me. Explain. You sit and then do and explain. I am student, you are my teacher. Carry on. What is the concept mind space? Math. Huh? Math. Math. Multiple of 4. 40. 40. Okay. 82 into 1 entara? 82 plus 2, 84. Now 82 into 40. Cheppagalta, that is where it is useful. You apply your mind, you apply machine. Okay, if you get confused and if you put a wrong answer, then what happens? Let's see, click, submit, let's see what it tells you. So, sir, there's an explanation of where the child is going. It's an adaptive learning tool. Yeah. Now it has come now. Explanation. ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఎక్స్ప్లెనేషన్ చూసిన తర్వాత నువ్వు చెప్పాలి కదా. 82 into 40 3240. ఇది రైట్? నో. 3280. యా, 3280 plus 82. హౌ మచ్? 3362. యు ఆర్ కాన్ఫిడెంట్? Yes, sir. Yes, sir. మెషిన్ is confident, you are confident. Measure. మెషిన్, నాట్ యూ. నందగోకులం ప్రాంగణంలో 3 ప్రాజెక్టులు చూశాను. 1 రైతులు, 2 దాంట్లోనే పర్యావరణ సంక్షేమం, పశు జాతుల పరిరక్షణ, 3వది ఎక్సలెంట్ స్కూల్. అందులో కూడా మామూలు పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్స్ గా తయారు చేస్తున్నారంటే ఇది మిగిలిన వాళ్ళందరికీ కూడా ఒక ఆదర్శం. ఈ రోజు ఇక్కడ చూసినప్పుడు విశ్వ సముద్ర బయో ఎనర్జీ ఎథనాల్ ప్లాంట్, నందగోకులం సేవ్ ది బుల్, నందగోకులం లైఫ్ స్కూల్, ఈ 3ంటిని ఈ రోజు నేను ఇనాగరేట్ చేయడం నాకు ఒక నూతనమైన ఎక్స్పీరియన్స్. చింతాస్ ఎస్దర్ ఫౌండేషన్ ని రాష్ట్ర ప్రభుత్వం తరపున మరొక్కసారి అభినందిస్తున్నాను. 24 ఎకరాల విస్తీర్ణం ఇక్కడ ఏర్పాటైంది. ఒక పక్క బయో ఎనర్జీ ఎథనాల్ ప్లాంట్, ఇందులో 200 లీటర్ల ఎథనాల్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంతో 15,000 టన్నులకు పాడైన బియ్యం వంటి నూకలన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఎథనాల్ తయారు చేస్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం ఏ విధంగా పెట్రోల్లో మిక్స్ చేయాలో మిక్స్ చేయడం కోసం మామూలుగా కేంద్రం ఒక రూల్ పెట్టి 20% వరకు ఎథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ తీసుకొస్తే దాన్ని ఇక్కడ సద్వినియోగం చేస్తున్నారు. దీనివల్ల రైతులకు మెరుగైనటువంటి ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి పేర్ని నాని వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో పేర్ని నాని వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో నిర్మించాలన్న ప్రభుత్వం నిర్ణయాన్ని నిరసిస్తూ ఇటీవల వైసీపీ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. మచిలీపట్నంలో పేర్ని నాని నేతృత్వంలో మెడికల్ కాలేజీ వద్ద నిరసనలు చేశాయి. అయితే అనుమతి లేకుండా నిరసన చేపట్టారంటూ మాజీ మంత్రి పేర్ని నానితో పాటు 400 మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. 41A కింద వీరందరికీ నోటీసులు జారీ చేశారు. అయితే పోలీసుల నోటీసులకు జవాబు ఇవ్వొద్దని వైసీపీ మచిలీపట్నం అధ్యక్షుడు మేకల సుబ్బన్న వైసీపీ వాట్సాప్ గ్రూప్లో పోస్టు చేయడం వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలోనే మేకల సుబ్బన్నను పోలీసులు పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎందుకు వచ్చాడు అందుకు వచ్చాడు మాట్లాడు
కొద్దిగంట వెయిటింగ్ రండి. దీని మాత్రం ఎవరు పడితే ఆయన ఎంత మాట పడితే అంత మాట పని మేరా గీరా అని ఏమన్నా చూడక్కర్లా. ఎవరన్నా తెలియదు అక్కడ ఇంకా మళ్ళీ మాట అదే ఎవరికి మీకు ఎటకారంగా ఉంది, అసలు వ్యవస్థ అంటే మీకు ఎటకారంగా ఉంది, పోలీస్ వ్యవస్థ అంటే ఎటకారంగా ఉంది. సోనా హైకోర్టు కేసు చెప్తుంటే దమ్ముగా చెప్పండి. నడుచుకుంటూ వెళ్ళారు అన్నాడు. తమాషా అంటారా? అయితే మేకల సుపర్ణను పోలీస్ స్టేషన్కు పిలిపించిన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి పేర్ని నాని కార్యకర్తలతో కలిసి స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఆర్పేట సీఐతో పేర్ని నాని వాగ్వాదానికి దిగారు. వైసీపీ కార్యకర్తలను పోలీస్ స్టేషన్కి ఎందుకు పిలుస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే పేర్ని నాని పోలీసులతో దురుసుగా ప్రవర్తించడం వివాదాస్పదమైంది. రోజు స్టేషన్ వస్తాడా? రావట్లేదని అవసరం చేస్తారా? మరోవైపు పోలీస్ స్టేషన్లో పేర్ని నాని వ్యవహరించిన తీరుపై జిల్లా ఎస్పీ సీరియస్ అయ్యారు. ఆర్పేట సీఐతో పేర్ని నాని వ్యవహరించిన తీరుపై ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ విధులకు ఆటంకం కలిగించేలా పేర్ని నాని వ్యవహరించారన్న ఎస్పీ ఆయన మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మెడికల్ కాలేజ్ వద్ద అనుమతి లేకుండా చేపట్టిన నిరసన కేసులో కొంతమందికి నోటీసులు ఇచ్చామన్న ఎస్పీ ఈ కేసు విచారణలో భాగంగానే ఏఐటీగా ఉన్న మేకల సుబ్బరుడు స్టేషన్కు పిలిపించినట్లు వివరించారు. సుబ్బన్నను విచారిస్తున్న సమయంలోనే పేర్ని నాని గుంపుగా పోలీస్ స్టేషన్కు వచ్చారని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు వివరించారు. ఛాంబర్లోకి వచ్చి విచారణ అధికారి అయిన సీఐని బెదిరించేలా మాట్లాడారని, దీన్ని పోలీస్ శాఖ తరపున తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్కు రావడంలో తప్పు లేదన్న ఎస్పీ విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తిని విడిపించుకెళ్తాననడం సరికాదన్నారు. పోలీసులతో గౌరవంగా మాట్లాడాలని గుంపులుగా వచ్చి గలాటా సృష్టించడం సరైనది కాదన్నారు. మీతో నేను నిన్న కూడా ఏం మాట్లాడాను సార్? మరోవైపు పోలీసులు అక్రమ కేసులు పెట్టారని పేర్ని నాని ఆరోపిస్తున్నారు. సెక్షన్ 30 అమల్లో ఉండడంతో కేసులు పెట్టామని చెప్తున్నారన్నారు. 365 రోజులు సెక్షన్ 30 పెడుతూ ఉంటే ప్రజలు గొంతు వినిపించకుండా అని పేర్ని నాని ప్రశ్నించారు. ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి రాష్ట్రమంతా సెక్షన్ 30 అమలు చేయడం వింతలా ఉందన్నారు. నోటీసులు అందుకున్న వారంతా పోలీస్ స్టేషన్కు వెళ్లి వివరాలు ఇచ్చామని, అయినా కూడా మేకల సుబ్బరుడు మాట్లాడాలని పిలిపించి అరెస్టు చేశారన్నారు. ఇంట్లో పెళ్లి ఉందన్నా వినిపించుకోవడం లేదని పేర్ని నాని ఆరోపించారు. తమ పార్టీ పట్టణ అధ్యక్షుడిని అరెస్టు చేస్తే ప్రశ్నించకూడదా అని మండిపడ్డారు. అలాగే వైసీపీ వాట్సాప్ గ్రూపులను హ్యాక్ చేశారని పేర్ని నాని ఆరోపించారు. నడుచుకుంటూ వెళ్ళారు అన్నాడు. సంబరాల రాంబాబు లాడ్జ్లో దొరికాడని ఒక పోస్ట్ పెడితే 3 ఏళ్ల క్రితం తీసుకొచ్చి పెట్టాము. పెడితే 10 రోజులు రిమాండ్లో ఉన్నాడు. తెలీదా పోలీస్ అంటే ఎట్టా ఉండతో? ఒక సోషల్ మీడియాలో 3 సంవత్సరాల క్రితం సంబరాల రాంబాబు లాడ్జ్లో దొరికాడు పోలీసులకి అని చెప్పని 3 ఏళ్ల క్రితం ఒక పోస్ట్ పెడితే ఆ పోస్ట్ని ఆధారం చేసుకుని కేసు పెట్టి 10 రోజులు రిమాండ్లో పెట్టాం. పోలీసు ఎట్లా ఉంటుందో తెలియదా మీకు? అదొకటే కాదు, సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పింది కోర్టులు. అది కూడా తెలుసుకోమని చెప్పాం. సిబిఐ ఎంక్వైరీ చేయమంది పోలీసుల్ని, సిబిఐ పోలీసుల మీద, అది కూడా తెలుసుకోండి. ఎంతోమందిని వదిలేయమని చెప్పింది, అది కూడా తెలుసుకోండి. మీకు అంత ధైర్యం ఉన్న జడ్జి ఉంటే వదిలించుకోండి, తెచ్చుకోండి, బెయిల్ తెచ్చుకోండి. తెచ్చుకుంటాం ఖచ్చితంగా. అంత ధైర్యం ఉన్న జడ్జిలే ఉంటారని మేము కూడా అనుకుంటాం. తెచ్చుకోక ఏం చేస్తాం? జడ్జిలనే వెళ్ళి కాళ్ళ మీద అక్కడే మా ప్లేట్లలో పెట్టుకుంటాం, వాస్తవాలు చెప్తాం. సీసీ ఫుటేజ్ తీయండి, ఏం చేయాలి చూడండి, ఏం జరిగిందో చూడండి. సెప్టెంబర్ 20-21 నోటీస్ ఇచ్చిన కాడి నుంచి వాళ్ళ దాకా ఎన్నిసార్లు వచ్చి ఉంటాడు? 4 సార్లు 5 సార్లు స్టేషన్కి వచ్చి వెళ్ళాడు. కాల్ డేటాలు తీసుకోండి కావాలంటే, సబ్ ఇన్స్పెక్టర్లు, స్టేషన్లో రైటర్లు, కానిస్టేబుల్స్, మా టౌన్ ప్రెసిడెంట్ వెళ్ళి చూసుకోండి. ఎన్ని కోర్టుకు చెప్పుకుంటాం.
చంద్రబాబు నాయకత్వంలో ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీగా మారిపోయిందని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి విడుదల రజని. 3,000 కోట్ల బకాయిలు రాక నెట్వర్క్ ఆసుపత్రులు బోర్డులు తిప్పేస్తున్నాయన్నారు. బకాయిలు విడుదల చేయకపోవడంతో సేవలు నిలిపివేశారని గుర్తు చేశారు. వైద్యారోగ్య రంగంలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందన్నారు. ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. ఇన్సూరెన్స్ మోడల్ అంటారు, అది కూడా 2.5 లక్షలు అంటారు. వాళ్ళ స్టాండ్ ఏంటో వాళ్ళకే క్లారిటీ లేదన్నారు మాజీ మంత్రి విడుదల రజని. ఈ నెల 10 నుంచి అని చెప్పేసి వైద్య సేవలు నిలిపివేస్తున్నాం అని చెప్పేసి వీళ్ళంతా కూడా ఈ లెటర్ ఇవ్వడం జరిగింది. ఏడాది కాలంగా మేం పడుతున్న ఆర్థిక ఇబ్బందులను ప్రజలంతా అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం. ఇంతకాలం మీకు సేవ చేశాం. ఈ కష్టకాలంలో మాకు అండగా నిలవాలని ప్రజల్ని కోరుకుంటున్నాం. మనం చూసినట్టయితే ఈ సంవత్సర కాలంగా ఆశాస్ అయితే నియర్లీ 20 టైమ్స్ అనేక రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. మేము నడపలేకపోతున్నాము, మాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఈ ప్రజలు వస్తే అనారోగ్య పరిస్థితులు వస్తే మేము చూడలేకపోతున్నాం, ఎందుకంటే మాకు భారం అయిపోతుంది అని చెప్పి వాళ్ళు పదే పదే చెప్తూ నంబర్ ఆఫ్ లెటర్స్ రాసి రిపీటెడ్గా కూడా ఈ గవర్నమెంట్ని అలారం చేస్తూనే ఉన్నా కూడా ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా వాళ్ళతో చర్చిద్దామా, వాళ్ళతో ఏదైనా సంప్రదింపులు చేద్దామా అని కనీస చర్చలు కూడా చేయకుండా, ఒకవేళ చేసినా కూడా ఏదో మాటలు చెప్పి పంపించి అప్పటి వరకు మాటలు చెప్పి మళ్ళీ తిరిగి వీళ్ళు వచ్చి వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటుంటే వాళ్ళకు కనీసం వాళ్ళు చెప్పినటువంటి మాటల మీద కూడా నిలబడకుండా పూర్తిగా గాలికి వదిలేసినటువంటి వైనం మనం చూస్తా ఉన్నాం.